దేవుడు విడిచిపెట్టిన తర్వాతనే సంసోనుకు కళ్ళు పోయాయి. దేవుడు విడిచిపెట్టిన తర్వాతనే సంసోను తిరుగుతున్నాడు, గుడ్డివాడిగా తిరుగుతున్నాడు. దేవుడు విడిచిపెట్టిన తర్వాతనే ఏ శత్రువులు అయితే భయపడారు అదే శత్రువులు అవమానించడం జరిగింది. ఏ శత్రువులు అయితే తను పరివాసన చేస్తున్నారు, నిందిస్తున్నారు, ఎగతాళి చేయబడుతున్నారు. దేవుడు విడిచిపెట్టిన మన జీవితంలో ఎగతాళి చేయబడతాము లోకములో. అయ్యగారికి అప్పటికన్నా బుద్ధి వచ్చింది, పర్వాలేదు. ఇంకా చాలా మంది లోకంలో అసలు బుద్ధి రాదు కొందరికి. హల్లెలూయా. కొందరికి బుద్ధి రాదండి, బుద్ధి రాదు కొందరికి. నేను చెప్తున్నాను, అమ్మా నీ భర్తతో ఫోన్ చేసి మాట్లాడి నీ కుటుంబాన్ని కడతానమ్మా ఇయ్యమ్మా ఫోన్ అంటే, అన్నా నువ్వు మాట్లాడినావు కానీ ఈ ఇండ్లు మా ఆయనకు చెప్పగాకు. నీ బతుకేందో, ఏం బతుకుతున్నావో, ఎలా బతుకుతున్నావో ఒకసారి ఆలోచన చేయాలి. మీ ఆయనతో నేను మాట్లాడి నీ కుటుంబాన్ని కడతానమ్మా అంటే ఆమె అంటది, నెంబర్ ఇచ్చి, అన్నా నువ్వు మాట్లాడితే మాట్లాడేవు కానీ నేను ఉండే అడ్రస్ మా ఆయనకు తెలియకూడదన్నా చెప్పగాకన్నా అన్నది. నాకేం అవసరం అండి, నేనెందుకు చెప్తా, అసలు నేనెందుకు ఫోన్ చేస్తాను ఆ మాట అన్నాక. హల్లెలూయా. అన్నా ఏదో నా కుటుంబాన్ని కట్టన్నా, నా పిల్లలకు ఆధారం చెయ్యన్నా, నువ్వు మాట్లాడాలంటే ఏదో 2 మాటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునయ్యా, ఆయన దగ్గరికి వెళుతున్న కఠిన హృదయాన్ని మార్చునాయన, నేను కాదు నువ్వు మాట్లాడాయని ప్రార్థన చేసుకుని వెళితే దేవుడు కార్యాలు చేస్తాడు. అవునా కదండి? నేను ఇట్లాగే చెప్తాను, నిజాలు చెప్తే అందరికీ ఏమనిపిస్తుంది అంటే, ఎందుకు ఇట మాట్లాడుతున్నాడు అనుకుంటా. అవునా? హల్లెలూయా. ఎందుకు ఇట మాట్లాడుతున్నాడు అనుకుంటాడు. నువ్వు పాపం నుంచి నువ్వు బయటకు వస్తేనే దేవుని ఆశీర్వాదం చూస్తావు. పాపములు ఉంటే సంసోను ఏమైపోయాడో తెలుసండి. సంసోను ఒక్కడే ఒక ఎముకను తీసుకొని 1000 మందిని చంపిన వాడు ఈ రోజున శత్రుల మధ్యలో హేళనగా నిలబడాడంటే కారణం, ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నావు? కారణం, నీ నోటిలో స్తుతి లేదు, నీ నోటిలో నీతి లేదు, ఉపదేశ క్రమానికి నువ్వు గద్దింపుకు లోబడే అనుభవాలు లేవు. ఎప్పుడు చూసిన అపవిత్రత రాజీపడమే, పాపాన్ని పోషించుకొని నష్టపోయేది పాపంలో ఉన్నవారు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, మనం అలా బ్రతకకూడదు. యోనా ప్రాణాలు పోతుంటే అప్పుడు ఏడుస్తున్నా, అయ్యో నన్ను కాపాడేసయ్యా. దేవుని బిడ్డలు ఒకసారి ఆలోచించండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాసింది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాసింది చూడండి. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠవాక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకున్నది. అంటే ఏసావు వ్యభిచారం చేసిన వాడని కాదు దాని అర్థం. దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత, దేవుడు ఈ భూమి మీద నీ కుటుంబంలో నేను దీవెనకరంగాను మహిమకరంగాను, నీ కుటుంబంలో నేను ఘనతగాను దేవుడు నీ చేతిని ఆశీర్వదించి అనేకులకు నేను ఆహారంగా నిన్ను ఉంచిన తర్వాత నువ్వు దేవుని విడిచిపెడితే ఏమవుతుంది? జ్యేష్ఠవాక్కుని ఇచ్చిన దేవుని విషయంలో పూటి కొరకు, అన్నం కొరకు ఏం చేశాడు తెలుసా? తన ఆశీర్వాదాన్ని అమ్మి వేసుకున్నాడు. యేసేపు తన కూటి కొరకు ఒక పూట కడుపు కాల్చుకోలేక, దేవుని సన్నిధిలో ఉపసించి ప్రార్థన చేయలేక, ఒక పూట అన్నం లేకపోతే ఏం చేశాడు తెలుసా? పాపంలో రాజీపడాడు, అక్రమాల వైపు చూశాడు, ఆ మార్గాలు ఎంచుకున్నాడు. అదే మార్గం అని కరెక్ట్ గా అనుకున్న తర్వాత, తిరిగి తెలుసుకున్న తర్వాత దేవుని సన్నిధిలో ఆశీర్వాదం కొరకు వెతికితే దొరకలేదంట తన జీవితంలో. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నప్పుడు బుద్ధి వచ్చింది అయ్యగారికి, ఏశావుకు. అంతవరకు రాదు.
ఈ రోజు నువ్వు ఆకలితో ఉన్నావు, ఈ రోజు నువ్వు కష్టాలతో ఉన్నావు, ఈ రోజు నువ్వు ఇరుకుల్లో ఉన్నావు, ఈ రోజు నువ్వు ఇబ్బందులు ఉన్నావు అని దేవుడిని చూస్తున్నాడు. ఆకలి కొరకు నువ్వు అల్లాడుతున్నావు, నీ పేగులు అరుస్తున్నాయని ఆయన చూస్తున్నాడు. ఆ చూస్తున్నప్పుడు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నీ కన్నీటిని తుడిచి నేను అవసరకరంగా మారుస్తాడు. కానీ దేవుని దగ్గరికి రాకుండా నువ్వేం చేస్తావు తెలుసా? వేరే మార్గాలు ఎన్నుకున్నావు. కనుకనే ఉన్నది ఆశీర్వాదం, ఉన్నది కూడా పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. ఆ 17 వచనంలో చూడు ఏమని రాసిందో. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధగా వెతికాడంట. మారు మనసు పొందిన అవకాశం కూడా దొరకకుండా పోయిందంట. హల్లెలూయా. శ్రద్ధగా వెతికాడంట దేవుని సన్నిధిలో. దొరకలే. దేవుని కృప నీకు తోడై నీకు సహాయం చేస్తా ఉంటే దాన్ని నువ్వు విడిచిపెట్టుకోవద్దు. అది దేవుని వాక్యం. దేవుడి నీ ప్రార్థన వింటున్నాడు అనుకో, దానికి నువ్వు కృతజ్ఞత కలిగి యేసయ్య పాదాలు గట్టిగా పట్టుకోవడమే, ఉండడమే మనం నేర్చుకోవాలి.